పూరా లోకల్ దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని వర్గాలు తెలంగాణ పునర్నిర్మాణంలో తమకు కొంత మేలు జరుగుతుంది, ఒక మెరుగైన జీవితం వస్తుందని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. భిన్నమైన రంగాలు భిన్న కారణాల వలన క్షీణించిపోయి చిక్కిపోతూ ఇవాళ చిన్న వ్యాపారస్తులు ఎవరైతున్నారో వాళ్ళ వ్యాపారంలో కూడా పెద్ద పెట్టుబడి రావడం వలన వాళ్ళ వ్యాపారాలు చిక్కిపోతున్నాయి, మా షాప్ మా దుకాణం ఉంటుందో లేదో అనేటువంటి ఒక అనిశ్చిత పరిస్థితిలో వాళ్ళు పడ్డారు. కనుక చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా మాకు ఏదైనా భద్రత కావాలి, ఈ పెద్ద పెట్టుబడితో ఇంత సంపన్నులతో మేము పోటీ పడలేము అనేటువంటి ఇవాళ ప్రధానమైన సమస్య. కనుక చిన్న తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని మనం పోరాటం చేస్తాం. వెనుకబడిందంటే ఏంటి? తెలంగాణ ప్రజలు భిన్న రంగాల్లో వెనుకబడి ఉన్నారని అర్థం. వాళ్ళందరినీ పునర్నిర్మాణంలో భాగంగా వాళ్ళకు మనం రక్షణ కల్పించవలసి, మెరుగైన జీవితాన్ని కల్పించవలసి, అది కల్పించకపోవడం వలన ఇవాళ ఈ చిన్న వ్యాపారస్తులు, చేనేత రంగం వాళ్ళు, భిన్న కులాల వాళ్ళు, భిన్న వృత్తుల వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఈ చిన్న వ్యాపారస్తులు వాళ్ళ మొదటిసారిగా తమకు భద్రత లేదు, తమ వ్యాపారం నిలుస్తుందో లేదో అనేటువంటి ఒక ఆందోళన ఇవాళ తెలంగాణలో వచ్చింది. దీనికి ప్రభుత్వము కనీసము 5 లక్షల జనాభా ఉండే పట్టణాల దాకా ఈ బయట వాళ్ళు వచ్చి వ్యాపారం పెట్టకుండా ఇక్కడ లోకల్ వ్యాపారస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. అంటే ఇదేమవుతుందంటే, ఒక వ్యాపారస్తుడు వ్యాపారంలో చాలా అర్థం ఉన్న వ్యాపారస్తుడికి చిన్న వ్యాపారం పెట్టుకొని చేస్తున్న వ్యాపారస్తుడికి మధ్యన ఒక పోటీ. అప్పుడు ఏమవుతుందంటే, వ్యాపారంలో చాలా ఆరితేరినటువంటి వాళ్ళు, దాని అదో లోతుపాతులు తెలిసిన వాళ్ళు చేసిన వ్యాపారంతో ఏదో చిన్నగా వ్యాపారం పెట్టుకొని గ్రామంలో వస్తువులు అమ్ముకునే వాడికి మధ్యన చాలా పోటీ వచ్చినప్పుడు తట్టుకోలేదు. ప్రశ్న ఏమిటంటే, ఆ వ్యాపారంతో ఈ వ్యాపారం తట్టుకోలేదు. ఈ వ్యాపారానికి రక్షణ ఉంటే తప్పించి వీళ్ళు తమను తాము కాపాడుకోలేరు. వాళ్ళకేమో రాజకీయంగా కానీ పెట్టుబడులు వాళ్ళకుండే పెట్టుబడి వీళ్ళే లేదు. ఇది చిన్న పెట్టుబడి. చిన్న పెట్టుబడిని ఎట్లా దాన్ని రక్షించుకోవాలి? ఎందుకంటే గ్రామాల దాకా ఒకవేళ ఈ వ్యాపార వర్గం వెళ్ళిపోతే అప్పుడు ఈ చిన్న గ్రామంలో ఉండే వ్యాపారస్తులు ఏమవుతారు అనేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక వాళ్ళు మాకేమైనా రక్షణ కల్పించాలి, పెద్ద పెట్టుబడి నుంచి మాకేమైనా ప్రొటెక్షన్ కావాలండి. అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చాలా ముందున్నారు వ్యాపారస్తులు, కనుక వాళ్ళు మా ఉద్యోగాలని వాళ్ళు తీసుకున్నారు, మనము పోరాటం చేస్తాం, మా ఉద్యోగాలు మావే. ఇవాళ ఏమిటో మా వ్యాపారం, మా తెలంగాణ వ్యాపారస్తుల వ్యాపారం, మన వ్యాపారం అనేటువంటిది అన్ని రంగాలు వచ్చినట్టుగానే ఇవాళ చిన్న వ్యాపార రంగంలో ఒక ఆందోళన జరుగుతున్నది. చిన్న వ్యాపారస్తులను కాపాడమే, అది మార్వాడీలా లేకపోతే వేరే వాళ్ళు అని కాదు. పెద్ద పెట్టుబడి నుంచి చిన్న పెట్టుబడిని కాపాడడం ఎట్లా? వ్యాపారస్తులతో వాళ్ళకు కొన్ని వందల సంవత్సరాల అనుభవం వ్యాపారం, వాళ్ళకి రాజకీయంగా కూడా సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకు బిజినెస్ ఎట్లా నడపాలో బాగా తెలుసు. తెలంగాణ వ్యాపారస్తులు వాళ్ళతో పోటీ పడలేకపోయాము. ఎట్లయితే మనం ఉద్యోగాల్లో పోటీ పడలేకపోయామో, వ్యవసాయంలో పోటీ పడలేకపోయామో, అలాగే వ్యాపారంలో కూడా పోటీ పడలేకపోతున్నాం. పోటీ పడలేనప్పుడు మా భవిష్యత్తు ఏమిటనే ఆందోళన వీళ్ళకి కలుగుతున్నాయి. కనుక వాళ్ళు ఏమంటున్నారంటే, మా వ్యాపారాన్ని కాపాడండి, మా చిన్న వ్యాపారాన్ని పెద్ద వ్యాపారం నుంచి కాపాడండి. ఇది సమస్య. మార్వాడి అనేది దీంట్లో వాళ్ళు పెద్ద పెట్టుబడి కాబట్టి ఆ కమ్యూనిటీ గురించి వచ్చింది, కానీ ఆ కమ్యూనిటీ ఎప్పుడూ వచ్చింది. కానీ ఆ కమ్యూనిటీ ఏదైతే మొదటి వచ్చిందో వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా తేడా ఉండదు. వాళ్ళు మేము దాన్ని కలిసి జీవించాం, వాళ్ళు వ్యాపారం చేసుకున్నాం, మేము వ్యాపారం చేసుకున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే వ్యాపారం మా వ్యాపారం కొనాలనుకుంటున్నారు. ఇది మార్పు ఏదైతే వచ్చిందో అది వాళ్ళ ఈ సమస్యకు దారితీస్తుంది.